శ్రేష్ఠ ధర్మం ఏది? ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇస్లాం ధర్మం, క్రిస్టియన్ ధర్మం, హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, జైన ధర్మం, సిక్ ధర్మం, యహూదుల ధర్మం, జొరాస్ట్రియన్ ధర్మం, షింటో ధర్మం, టావో ధర్మం, కన్ఫ్యూషియస్ ధర్మం, ఎన్నో ధర్మాలు ప్రపంచంలో ఉన్నాయి. శ్రేష్ఠ ధర్మం ఏది? ఒక రాజుకు ఇట్లే డౌట్ వచ్చింది. సభ చూసినాడు, ఏ ధర్మం శ్రేష్టమైందో తెలుసుకోవాలి, నేను జీవితకాలంలో తెలుసుకోవాలని చెప్పి అన్ని ధర్మాలకు చెందినటువంటి వాళ్ళని పిలిపించినాడు. విచ్ ఈస్ ది బెస్ట్ రిలీజియన్? హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధులు, జైనులు అందరినీ పిలిపించి సభ చేసినారు. ఒక్కొక్కరిని అడిగినాడు, ఏ ధర్మం శ్రేష్టమైనదో తెలుసుకోవాలి. వాళ్ళు తమ ధర్మమే గొప్పది గొప్పది అని చెప్పుకుపోయినారు. నిజమైనటువంటి ఉత్తరం రాలేదు. రాజుకు విచారమైంది, శ్రేష్ఠ ధర్మం ఏదో తెలుసుకోలేకపోతే కదా నేను అని చెప్పి ఆ బాధతో, ఆ చింతతో పరుపట్టాడు. రాజ్యంలో అల్లకల్లోలం ప్రారంభమైంది. రాజు రావడం లేదు, వ్యవహారాలు చూడడం లేదు. రాజుకు ఈ చింత పట్టుకునింది. ఒక సాధువు వచ్చినాడు, నేను శ్రేష్ఠ ధర్మం ఏదో రాజుకు తెలియపరుస్తాను నేను అని. రాజు పండుకున్న మంచం దగ్గరికి తీసుకుపోయినారు. అయ్యా, నీకు శ్రేష్ఠ ధర్మం తెలిసినా? చాలా బాగా తెలుసు రాజా నాకు. మీరు చెప్పు, నాకు శ్రేష్ఠ ధర్మం ఏది? మీరు ఇట్లా పండుకుంటే నన్ను కూర్చొని ఎట్లా చెప్పాను నేను? రాజమహల్ నుంచి బయట నడుచుకోరాని నేను చూపిస్తాను నేను శ్రేష్ఠ ధర్మం. చాలా సంతోషమైంది రాజు. సరే, ఆనందంగా లేచినాడు, నడుచుకుంటూ వచ్చినాడు. రాజమహల్ దాటి వచ్చినాడు. ఎక్కడ శ్రేష్ఠ ధర్మం ఎక్కడ ఉంది? ఆ సాధు అన్నాడు, అదిగో రాజా, అక్కడ నది కనపడుతుంది కదా, నది ఆవుల గట్టులోనే శ్రేష్ఠ ధర్మం ఉంది. ఇట్లా పోదాం కదా. ఆత్రంగా పోతున్నాడు రాజు. ఇది గమనిస్తున్నాడు సాధు. ఆ నది గట్టుకు పోయినారు, దాటాలి. రాజా, ఈ నది దాటాలి, మేము పడవ తెప్పించు అన్నాడు. ఒక మంచి పడవ తీసుకురండి అని ఈ సైనికులు చెప్పినారు. సైనికులు పడవ తీసుకొచ్చినారు. స్వామి కూర్చోండి, పోదాం అవతలి గట్లకు. చూసినాడు ఈ పడవ. రాజా, ఈ పడవ ఏమంత బాగా కనబడదు, నాకు వేరే తెప్పించండి. ఏదండి, ఇది బాగుంది కదా అన్నాడు. ఎందుకు నాకు బాగా కనబడలేదు, ఇది వద్దు, ఇంకోటి తెప్పిస్తాడు. దాంట్లో ఎక్కండి స్వామి అంటారు. రాజా, ఇది కూడా బాగా కనబడుతుంది నాకు, ఇంకోటి తెప్పించినాడు. ఇట్లా 6-7 మారుతూ పోయినాడు పడవల్లో. రాజు కోపం వచ్చింది. అయ్యా, శ్రేష్ఠ ధర్మం చూడాలని చెప్పి ఎంతో ఆత్రంగా ఉన్నాను, నువ్వు ఇక్కడే పడవలు మార్చుకుంటూ కూర్చున్నావే, నేను ఎప్పుడు ఊపిరి కట్టుకుపోయేది. ఏం చేయండి రాజా, పడవలు యావి బాగలేదే. బాగున్నావయ్యవి, బాగలేదయ్యా. నేను బాగలేనవి. అయితే ఒక పని చేసి, నదిలో నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి, నడుచుకుని పోదాం కదా. ఆత్రమైంది రాజుకు. లోతుగా లేదు నీళ్ళు, నాకు తెలుసు, నడుచుకునే పోదాం కదా, ఒకరి చేయి ఒకరు పట్టుకొని అన్నాడు. ఇంకో కావచ్చు, పోదాం కదా. నదిలో దిగినాడు. నడిచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజా, కొంచెం సేపు ఆగు. ఏమి శ్రేష్ఠ ధర్మం నీకు తెలిసిపోయింది అన్నాడు. ఎక్కడ తెలిసింది? ఇంకా గట్టిగా చేరేది. రాజా, శ్రేష్ఠ ధర్మము ఆమెని గట్టుకుందన్నాను నేను. అదే లక్ష్యం, అదే సాధ్యం. ఆ సాధ్యాన్ని చేరుకోవాలంటే కొన్ని సాధనలు కావాలి. ఆ సాధనలే పడవల రూపంలో తెప్పించినాను నేను. అయితే హిందూ ధర్మం అనేది పడవనుకో, ఇస్లాం అనేది పడవనుకో, క్రిస్టియానిటీ పడవనుకో, బౌద్ధం అనేది పడవనుకో, ఏదో పడవ ఎక్కువని ఆ ధర్మాన్ని అనుసరిస్తే అవతల గట్టు వచ్చేస్తుంది. అయితే ఏ పడవ మీద కూడా నమ్మకం లేనప్పుడు స్వతహాగా సాధనతో ముందుకు పోవాలా, అవతల గట్టు చేరాలి. అసలు రహస్యం ఇంతే.
దానిలో కిటుకు అర్థమైపోయింది రాజుకి. ఇంతేనా? అంతే ఉండేది. నువ్వు హిందువు అయితే హిందూ మత సంప్రదాయం ప్రకారంగా సాధనలు చేయి, ముస్లిం అయితే ముస్లిం సంప్రదాయం ప్రకారంగా సాధనలు చేయి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారంగా సాధనలు చేయి, గట్టుకు గ్యారంటీ చేరుకుంటావు. ఏ మతము చెడ్డది కాదు, ఏ ధర్మము చెడ్డది కాదు. మతములన్నీ చేరి మంచిగా బోధిస్తున్నాయి. ఇదే ధర్మ సూక్ష్మత మహారాజా. ఎవరి తల్లి వాళ్లకు గొప్ప, ఎవరి ధర్మం వాళ్లకు గొప్ప, దీనిలో భేదం ఏమీ లేదు కదా. ఎందుకు సభలు చేస్తూ ఎందుకు పరం పడుతూ? శ్రేష్ఠ ధర్మము ఆవలి గట్టు ఉంది, అదే మోక్షము, అదే లక్ష్యము. ఇవన్నీ ధర్మాలను మోక్షాలు కాదు, సాధనాలు. ఆ గమ్యస్థానాన్ని చేర్చేదాని